శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 133వ కీర్తన మొదటి వచనం. సహోదరుల్లో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు విశ్వాసులందరినీ కోరుకునేది నూతన సంవత్సరంలో ఐక్యత కలిగి నివసించాలి అని. ఐకమత్యమే మహాబలము అనే సామెత మనం చూడగలం. సహోదరులుగా, దేవుని నమ్మినటువంటి వ్యక్తులుగా ప్రభునందు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఐక్యత కలిగి సంఘములో, సమాజంలో వర్ధిల్లాలి. ఐక్యతగా నివసించినప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని సెలవిచ్చిన మాట చూడగలం. ఈ లోకములో ప్రభువును కలిగి దైవాశీర్వాదం పొందుకుని సంఘములో, సమాజంలో వర్ధిల్లి ప్రభువుకు మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా, సేవకునిగా, సేవకురాలుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుడ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చినందుకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తుంది. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరిని ఆశ్రయించండి తండ్రి. ఐక్యత కలిగి సంఘములో, సమాజంలో మంచి పేరు కలిగి ఈ సాక్షులుగా నివసించే కృపాభాగ్యం అందరికి అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.